ఆమె మాట్లాడడం మానేసింది. ఒకప్పుడు గలగల మాట్లాడే ఆమె ఇప్పుడు ప్రశ్నించడం మానేసింది. అభ్యంతరం చెప్పడం మానేసింది. కేవలం ఊపిరి తీసుకుంటూ ఉంది అంతే. ఎందుకంటే తన మాటలు ఎవ్వరు కూడా వినడం మానేశారు. అందరికీ తన చుట్టూ తనున్న తనలో ఏముంది అనేది ఎవ్వరికీ తెలుసుకోవాలని అనిపించడం లేదు. అలాంటి ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అనేది ఆమెకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఒంటరిగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు ఇది ప్రాసెస్ ఇట్లా తయారవుతుంది అంటే, ఒక్కసారి మొదట్లో తాను చెప్పినటువంటి బాధను తక్కువ చేశాడు. ఇంకొకసారి నవ్వేశాడు. ఇంకోసారి సెల్ ఫోన్ చూసుకుంటూ ఇది ఎక్కడ రోలిలా అని చెప్పేసి తప్పించుకున్నాం. చివరికి వీటన్నిటితోటి ఆమె ఏం నేర్చుకుంటుంది అంటే, మాట్లాడడం మానేయడం బెటర్ అనిపిస్తుంది. మాట్లాడడం మానేయడమే తనకు భద్రత అని ఫీల్ అవుతుంది. మొత్తానికి మాట్లాడడం మానేస్తుంది. కానీ ఇక్కడ ఇదేం డిప్రెషన్లోకి కాదు, కానీ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో ఆమెకు మనసు మాట్లాడకూడదని చెప్పేసి నేర్చుకుంటుంది. దీన్ని లెర్న్డ్ సైలెన్స్ అంటారు. ఈ దశలో ఆడవాళ్ళు ఏంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, అది ఇది అలాంటిదంటూ ఏముండదు. దే టు కాల్ ద రెస్పాన్సిబిలిటీస్. ప్రతి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ప్రతి వర్క్ చేస్తారు, ప్రతిదీ వాళ్ళ కోసం చేస్తుంటారు. కానీ లోపలికి వెళ్ళి చెప్తే వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే మాత్రం అట్టి పరిస్థితుల్లోనే చెప్పుకోరు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు తనని అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. అంటే ఎమోషనల్ నెగ్లిజిబుల్ థింగ్గా ఫీల్ అవుతుంటారు. ఒక మహిళ అలా మౌనంగా మారినప్పుడు ఆమెకు అక్కడ కోపం వస్తుందా అని అంటే అట్లాంటిది ఏమి ఉండదు. బట్ జీవితం మీద ఆశ లేకుండా పోతుంది. ఏడుస్తూ కూర్చుంటుందా అంటే అలా కూడా ఏమి ఉండదు. బట్ లోపల మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. తను ఒక్కతే అనేటువంటి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. మరి దీని నుంచి ఎలా బయటపడాలి లేడీస్? గుర్తుంచుకోండి, జర్నలింగ్ చేయడం, ఒక థెరపిస్ట్ తోటి మాట్లాడడం, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చుకోవాలి. అలాంటి బంధంలో ఉండకూడదు. గుర్తుంచుకోండి, ప్రేమ ఉన్న బంధం మళ్ళీ మీకు పుట్టొచ్చు మీరు మాట్లాడుతూ ఉంటే. మళ్ళీ మాట్లాడాలంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వినేవాళ్ళు చాలా అవసరం. ఒక్క జెన్యూన్ ప్రశ్న, నువ్వు బాగున్నావా, నిజంగా ఏమైపోయావు, నాకు చెప్పు నీకు ఏదన్నా అయితే అని చెప్పేసి తెలియజెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా తను మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినడం, తేలికగా తనని చేయడం, నిశ్శబ్దంగా వినగలడం, ఒక కంపానియన్ అనేది చాలా అవసరం వీటన్నిటికీ. ఆమె ఎంత బాధ మోస్తుంది అనేది కాదు, ఆ బాధను పంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అది మానవత్వం కూడా అండి. ఆమె మాట్లాడడం మానేసింది అని చెప్పేసి ఆమె లోపల ఎన్నో చెప్పాలని ఉంటుంది. అదే ప్రశ్నను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక జెన్యూన్ కన్వర్జేషన్ తోటి వినండి. ఆమె అప్పుడు తిరిగి బ్రతకగలుగుతుంది. మీతోటి ఎంతో అద్భుతంగా మళ్ళీ బంధాన్ని తిరిగి తీసుకురాగలుగుతుంది. కేవలం మీరు మాట్లాడనంత మాత్రాన ఆమె యొక్క మౌనం అనేది, ఆమె యొక్క ఇన్నర్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతుంటారు. ఒకే ఒక మాట కోసం ఎంతోమంది ఆడవాళ్ళు ఇవాళ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంట్లో తన భర్త తనతో మాట్లాడితే చూడాలని, తను చెప్పేది ఏదైనా ఉంటే వినగలే హస్బెండ్ కావాలి అని చెప్పేసి ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. సో హస్బెండ్స్, ఎందుకంటే ఇంట్లో మాకు ఇలా ఉంది, సహకరించడం లేదు, ఇలా చేయాలి, ఇలా చేస్తుంది అని అనడం కన్నా ఎందుకు అలా చేస్తుంది అన్నది మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తన యొక్క మాట, తన యొక్క మౌనం మాటలో లేనప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, తన మనసే మౌనంగా ఉన్నప్పుడు మీతోటి ఏ విధంగా సంతోషంగా మాట్లాడగలగదు? తను ఏం చెప్పినా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు తన మనసు విప్పి ఏ విధంగా మాట్లాడగలుగుతుందో, మీరు చెప్పేదాన్ని ఏ విధంగా అంత మనసుతోటి వినగలుగుతుంది చెప్పండి? సో మాటలు అనేది ఏ బంధానికైనా సరే మాటలు అనేది చాలా ముఖ్యం. ఆమె మాట్లాడడం మానేసిందని కాదు, తిరిగి మీరే మళ్ళీ ఆమెతోటి మాట్లాడించడం మొదలుపెట్టాలి. అది ఎప్పుడు మొదలవుతుంది అంటే, మీ మాటతోటి మీరు ఎప్పుడైతే సున్నితంగా తన యొక్క బాధను అర్థం చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడు మీ యొక్క బంధం మళ్ళీ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంటుంది. మీ యొక్క మాటలు అనేది ఎదుటి వాళ్ళకు ఎంతో బలాన్ని ఇస్తాయి. అది గుర్తుంచుకోండి.